తిరుమల లడ్డూలో గురించి పద్ధతి కలవాడు ఎవరైతే ఆ విధంగా మాట్లాడు పక్క ఆధారాలతో సహా మొత్తం అన్ని బయటపడ్డా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పు చేసిన వాడు తప్పు చేసిన ఒప్పుకోడు కదా. వాడి 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 జీవితం మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం తప్పు చేసే తప్పుడు దీంతోనే వచ్చారు, తప్పుడు దీంతోనే ఇది అయ్యారు. ఇప్పుడు దాకా కూడా జనం ఒక్కసారి ఏదో చూసేది నమ్మారు, ఇక జన్మలో నమ్మరు. ఇప్పుడు కాదు కదా, గత రాబోయే 50 సంవత్సరాల్లో కూడా వైసీపీ అనేది మళ్ళీ అధికారంలో రాదు. వీళ్ళ దొంగ మాటల్ని ఎవరు నమ్మరు. అమరావతి నెయ్యే కలపలేదు, కెమికల్స్ వాడని చుట్టూ తేల్చింది. అయినా కూడా మేమేం తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు తప్పుడాడు నేను తప్పుడాడు ఒప్పుకుంటాడా? వాడు తప్పుడాడు కాబట్టి వాళ్ళు నేను తప్పు చేయలేదనే వాళ్ళు ఇచ్చేది తప్పుతారు, కానీ తప్పుడాడని ఒప్పుకోడు కదా. తెలిసింది కదా, కోర్టు తేల్చింది సార్. అవును, వాళ్ళు దొంగ ఎప్పుడు దొంగని చెప్తాడా? అంటే దొరికిన తర్వాత కూడా ఆధారం దొరికినా కూడా దొంగ అని చెప్తాడా? ఇప్పటికీ అదే మాట మాట్లాడతారు. చివరికి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటారు వాళ్ళకి లైఫ్ లాంగ్ పడాలండి. జీవితంలో బయట రాకూడదు, ఏ పెరల మీద రాకూడదు, ఏ పెరోల్ మీద కూడా రాకూడదు.